ఇక ఈ వారం ధనురాశి వారిని పరిశీలించి చూస్తే వీళ్ళకి చాలా ఆనందంగా జరుగుతుంది. ఈ వారం అంతా కూడా మూలా నక్షత్ర జాతకులు న్యాయస్థానం నుంచి వచ్చేటటువంటి తీర్పుకి చాలా ఆనందపడతారు. ఉద్యోగంలో వివాదానికి చాలా దూరంగా కూడా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసేటటువంటి ఏ పరీక్ష రాయడం ఉందో ఆ పరీక్షలో విజయాన్ని సాధించి తీరుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ సంతానం పరీక్షలో ఉత్తీర్ణులయ్యారనేటటువంటి శుభవార్తని, వాళ్ళు అనుకున్నటువంటి కళాశాలలో చేరగలిగారు, ఏ విధమైనటువంటి సొమ్ము కట్టక్కర్లేకుండా అనేటటువంటి శుభవార్తని కూడా ఈ వారం పొందుతారు. ఈ నెల 18వ తేదీన ఆది వరాహ జయంతి జరగబోతుంది కాబట్టి ఆది వరాహ పూజని చేయడం అత్యుత్తమం, అవసరం కూడా. ఇక ఈ 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్ర ఉత్సవాల పేరిట సాగుతూ ఉంటుంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి మోదకాలు అంటే ఉండ్రాళ్ళని 16 స్వయంగా ఆ వినాయకుని యొక్క హోమం ఏది జరుగుతూ ఉంటుందో ఆ హోమానికి సమర్పించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఆది వరాహ జయంతిని చేసుకున్నారు కాబట్టి ఎక్కడో చోట భూమిని కొనుగోలు చేయడానికి తగిన ప్రయత్నాన్ని చేసుకోవచ్చు.